దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు హృదయపూర్వక వందనములు. ఈరోజు దేని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 4:40. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి నీ క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలం నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలను. చూడండి, దైవజనుడైనటువంటి మోషే గారి ద్వారా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు బయటికి తీసుకొని వచ్చారు అక్కడి నుండి. అయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను పాలు తెన్ను ప్రవహించే దేశంలోనికి, అంటే కనాను దేశంలోనికి ప్రవేశపెట్టారు. అయితే ఆ కనాను దేశంలోనికి ప్రవేశించే ముందు వారికి దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు, కట్టడలు శాసన విధులను తెలియచేశారు. అయితే ఆ యొక్క దేశంలో వారు మరి క్షేమము కలిగి, వారే కాదు వారి యొక్క సంతానము వారు కూడా క్షేమం కలిగి సర్వకాలం కూడా దేశంలో దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే దేవుడు వారికి సెలవిచ్చిన ఆజ్ఞలను గైకొని ఆయన యొక్క కట్టడల శాసన విధుల ప్రకారము చేయువారిగా ఉండాలని దేవుడు వారికి తెలియచేశారు. అలాగుననే ఈ దినాన క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనము కూడా ఈ యొక్క భూలోకమందు మన జీవించినంతకాలం క్షేమము, సమాధానం, నెమ్మది కలిగి ఉండాలి అంటే తర్వాత మరి పరలోక రాజ్యంలోనికి వెళ్ళి యుగయుగములు కూడా మనము ఆయన యొక్క రాజ్యంలో ఆయనతో పాటు కలిసి నివసించాలి. సంతోషంతో, సత్య సమాధానంతో మనం ఉండాలి అంటే ఇప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఏదైతే ఆజ్ఞాపించున్నారో, ఏదైతే చేయమని చెబుతున్నారో ఆ ప్రకారం మనం చేసేవారిగా ఉండాలి. ప్రభువ అని పిలిచేవారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవారే ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. కనుక ఈ దినాన దేవుడు వాక్యమై ఉండి మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్య ప్రకారము మనల్ని సరిచేసుకునే వారికి ఉండాలి. ఆ వాక్య ప్రకారము మరి మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యాల్ని, మార్గాల్ని మనం అనుసరించినప్పుడు అప్పుడే ఈ యొక్క భూలోకమందు కానీ తర్వాత మనం ప్రవేశించబోయే పరలోకమందు కానీ ఎంతో నెమ్మది, సమాధానం కలిగి మనం జీవించగలుగుతాము. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాటలను వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి స్వస్థపరచండి. వారికి వారికి రక్షణ ఇవ్వండి. వారి ఇంటిలో ఉన్న, వారి గృహాల్లో ఉన్న, వారి యొక్క జీవితాల్లో ఉన్న ప్రతి శోధన యేసు నామములో తొలగిపోవును గాక. అనారోగ్య సమస్యలు వారిని విడిచి వెళ్ళిపోను గాక. అంధకార విరోధ చీకటి శక్తుల ప్రభావం వారిని విడిచి వెళ్ళిపోను గాక. వారిని, వారింటి వారిని గొప్పగా పోషించండి. దినమంతా నీ యొక్క సన్నిధి వారికి తోడుగుంచండి. మీరే వారికి ప్రతి క్షణము నీ కాపుదల గొప్పగా ఉంచి నడిపించి సహాయం చేయండి. కీడు శోధన పాలించి తప్పించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.